హీరో 'శర్వానంద్' గారిది 'బైకర్' మూవీ. ప్లాట్ విషయానికొస్తే మన హీరో రేసింగ్ కెరియర్‌ని రీస్టార్ట్ చేద్దాం అనుకుంటాడనమాట. అసలెందుకు రీస్టార్ట్ చేశాడు? లాస్ట్‌కి ఏం జరిగింది? మన హీరో గెలిచాడా లేదా? అనేది మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. నేను కావాలనే చాలా చాలా సింపుల్‌గా ఇది చెప్పేసాననమాట. ఎందుకంటే ఎక్కువ చెప్పేస్తే గనక స్పాయిలర్ అయితే అవుతుంది కాబట్టి. ఓకేనా? ప్లస్ పాయింట్ గురించయితే మాట్లాడుకుంటే వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అనేది బావుంది భయ్యా! అలాగే మన 'శర్వానంద్' గారైతే 100% అయితే ఎఫర్ట్ అయితే పెట్టారనమాట. ఆ బాడీ గాని, డైలాగ్ డెలివరీ గాని, యాక్టింగ్ గాని ఎవ్రీథింగ్ చాలా మంచిగా సూట్ అయ్యారు ఆ క్యారెక్టర్‌కి. అలాగే మన 'రాజశేఖర్' గారనమాట. చారో అయితే కనపడ్డారు. కానీ ఎక్కడో మాకైతే డిసప్పాయింట్ అయితే చేయలేదనమాట. ఎందుకంటే చాలా మెయిన్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా అయితే సూట్ అయింది ఆ క్యారెక్టర్ అనేది. అలాగే ఎమోషనల్ సీన్స్ భయ్యా! కొన్నే మాత్రమే ఉంటాయి ఎమోషనల్ సీన్స్. అవి చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. అలాగే నాకు బాగా నచ్చింది ఏంటిదంటే క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్ వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా మంచిగా అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే రేసింగ్ సీన్స్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయన్నమాట. అలాగే రేసింగ్ సీన్స్‌లో కొన్ని కొన్ని షాట్స్ అయితే ఉంటాయన్నమాట. అవైతే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. చాలా మంచిగా వర్కౌట్ అయింది భయ్యా! అలాగే దాంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. పొజిషన్ క్వాలిటీస్ కూడా పర్లేదు అనిపించింది భయ్యా! ఇక మైనస్ పాయింట్ గురించయితే మాట్లాడుకుంటే, మూవీ అంతా చాలా స్లో నరేషన్ అయితే తీసుకెళ్తారనమాట. ఎంత స్లోగా రా అంటే బాబు మనమైతే నిద్రపోతాం అనమాట. అంత స్లోగా అయితే తీసుకెళ్తారు. కొన్ని చోట్లయితే మనకైతే పిచ్చ బోర్ కొట్టేస్తది భయ్యా! అలాగే మనకు మూవీ అంతా నాన్ స్క్రీన్ ప్లే అయితే తీసుకెళ్తారనమాట. సరే నాన్ స్క్రీన్ ప్లే తీసుకెళ్ళినా కూడా అయితే ఇంట్రెస్టింగ్ ఏదో ఉంటుందేమో, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమో అయిందేమో అని ఫీలింగ్ మనకనిపిస్తది. కానీ అక్కడ ఏముండదనమాట. మొత్తం డొల్ల అని చెప్పుకోవచ్చు. అలాగే లవ్ ట్రాక్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండదు. సాంగ్స్ అయితే అనవసరమైనది వస్తూ ఉంటాయి. ఎందుకు పోతాయో, ఎందుకు వత్తాయో అర్థం కావు. ఎమోషనల్ సీన్స్, ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ అనేది కొన్ని మంచిగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని బానే అనిపించాయి భయ్యా! ఇంకొన్ని అయితే ఉంటాయన్నమాట ఎమోషనల్ సీన్స్. ఇదెక్కడ ఎమోషనల్ సీన్స్ రా బాబు! ఎందుకురా ఇంతగా లాగ్ చేస్తున్నావు అని ఫీలింగ్ అయితే అనిపిస్తది. అలాగే హై మూమెంట్ అన్నమాట. ఎక్కడో మనకైతే సరైన హై మూమెంట్ అనేది రాదు. ఒక బైక్ సీన్స్‌లో తప్ప మనకు. అలాగే విలన్ గాని క్యారెక్టర్ అన్నమాట. వాని క్యారెక్టర్ ఏందో, వాని మోటివ్ ఏందో, వాని పంచాయతీ ఏందో అస్సలు అర్థం కాదు భయ్యా! అలాగే సెకండ్ హాఫ్‌లో మనకైతే ఫ్యామిలీ డ్రామా అయితే పెడతాడు. సరేలే ఫ్యామిలీ డ్రామా అన్నా పెట్టాడు. కొంచెమన్నా బావుంటుందేమో అని ఫీలింగ్ అయితే అనిపిస్తది. కానీ లేదనమాట. ప్రో మ్యాక్స్ లాగ్ అయితే ఉంటుంది భయ్యా! అంత ఇంట్రెస్టింగే ఉండదు ఆ ఫ్యామిలీ డ్రామా అనేది. ఇంక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే బిలో యావరేజ్ భయ్యా! ఇదిరా నెక్స్ట్ మరి 'బైకర్' మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.